టీజీపీఎస్సీ గ్రూప్ 1 పిటిషన్లపై ఇవాళ కూడా హైకోర్టు విచారించబోతోంది. టీజీపీఎస్సీతో పాటు గ్రూప్ 1కు ఎంపికైనటువంటి అభ్యర్థుల తరపున వాదనలు ముగిశాయి. ఇవాళ ప్రతివాదుల తరపున వాదనలు కొనసాగబోతున్నాయి. గ్రూప్ 1పై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన పలువురు అభ్యర్థులు అప్పీలు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సీజే ధర్మాసనం విచారణ నిర్వహిస్తోంది. మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందని టీజీపీఎస్సీ పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు వేశారని, వాటిపై వాదనలు విన్న సింగిల్ బెంచ్ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎంపిక జాబితాను రద్దు చేసింది అన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశారని, ఎంతో కష్టపడి అభ్యర్థులు ఉద్యోగానికి అర్హత పొందారని, సింగిల్ బెంచ్ తీర్పుతో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాదించారు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ ప్రతివాదుల తరపు న్యాయవాది సురేందర్ కోర్టుకు వివరించారు. అటు పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య విషయంలో టీజీపీఎస్సీ ప్రకటన తేడాలుండడం అనుమానాలకు తావిస్తోంది అన్నారు. ఇక ఈ పిటిషన్లపై ఇవాళ కూడా వాదనలు కొనసాగబోతున్నాయి.